రావాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్రెసెంట్ వరంగల్లో 7 కేసులు నమోదవడంతో తెలంగాణ రాష్ట్రంలో 11 కేసులు నమోదయ్యే ఓవరాల్గా, అటు ఏపీలో 28 కేసులు నమోదయ్యాయి. ఇక భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 4096 కేసులు కరెంట్ యాక్టివ్లో ఉంటే ఇప్పటివరకు 37 మంది మరణించారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 10 మంది మరణిస్తే రెండవ స్థానంలో కేరళ నుంచి 9 మంది మరణించారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రం ఎటువంటి మరణాలు అయితే సంభవించలేదు, దాని నుంచి బయటపడుతున్నారు. కానీ డెఫినెట్గా ఒకటి ఆలోచించండి, ట్రీట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. మీకు కొంత ట్రీట్మెంట్ అయితే అవసరం. డైట్ ఫాలో అవ్వండి, మెడికల్ సజెషన్స్తో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో మీకు కూడా కొంత సిమ్టమ్స్ కనుక ఉంటే అవమానపడాల్సిన పనేం లేదు. అది మనం ఏర్కోర్ తెచ్చుకుందేం కాదు, అదొక వ్యాధి, పాండమిక్. దేశ విదేశాలు మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి అది రాగానే మనం టెస్టులు చేసుకుంటే పాజిటివ్ వస్తుందేమో, పాజిటివ్ రాగానే ఎదురింటి వాడు ఏమంటాడేమో, పక్కింటి వాడు ఏమంటాడేమో, మన ఇంట్లో ఉన్నటువంటి మన బంధువులు కుటుంబీకులు ఏమనుకుంటారేమో అని కనుక మీరు వేమరపాటుగా కనుక ఉంటే డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ ఆ జబ్బు సోకి ఉంటే మీకు తెలియకుండానే మీరు నలుగురికి అంటించిన వారు అవుతారు. సో డెఫినెట్గా మీకు కనుక అటువంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే టెస్ట్కి వెళ్ళండి, టెస్ట్ చేసుకోండి. మీకు పాజిటివ్గా నిర్ధారణ అయితే డెఫినెట్గా మీరు స్వీయ నియంత్రణలో ఉంటూ మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఆ వ్యాధి ఇంకో నలుగురికి సోకే అవకాశం ఉంది. మీరు ఇంటికి వెళ్తారు కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. గతంలో కూడా మనం చూసాం కాబట్టి 3 సీజన్లో. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో మనం చూసాం కాబట్టి అటువంటి సినారియో మళ్ళీ తలెత్తకూడదంటే కొంత అలర్ట్గా ఉండండి. సో మీ చుట్టుపక్కల ఎవరన్నా కూడా వారిని కొంత రక్షించండి. అంటే ఇది పెద్ద భారీ వ్యాధి, ఇది వస్తే పోదన్నట్టు ఏం లేదు. గతంలో మనం చూసాం కొంతమంది మెరుగున పడిపోయి బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం క్షీణించి మళ్ళీ వాళ్ళంతా బెటర్గా అయిపోయి మళ్ళీ బయటకు వచ్చి ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మంది థర్డ్ ఫేజ్లో వారంతా కూడా మరణాలు సంభవించాయి. సో అటువంటి వారిని చిన్న చూపు చూడకుండా దయచేసి వారికి సెల్ఫ్ మోటివేషన్ ఇవ్వండి. వారికి మీకు కావాల్సినటువంటి మీకు సహాయం అందించండి. వాళ్ళకు కూడా మీకు చేతనంత సహాయం చేయండి. కానీ అవమానాల గురి చేయడాలు, కరోనా వచ్చిందని దూరం పెట్టేసి ఏదో పిచ్చిగా మాట్లాడాలి, వాళ్ళ గురించి స్పెక్యులేషన్ చేస్తే మానసికంగా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇది సిచ్యువేషన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. మీరు కూడా అలర్ట్గా ఉండండి. డెఫినెట్గా అలర్ట్గా ఉంటేనే దీని నుంచి బయటపడగలుగుతాం. లేదంటే కనుక వచ్చి రచ్చ చేసేసి అందరి ప్రాణాలని గాల్లో కలిపేస్తుంది. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో సుమారుగా 30 కేసులు, తెలంగాణలో సుమారుగా 10 నుంచి 15 కేసులు నమోదయ్యాయి. తాజాగా వరంగల్లో ఒకే రోజు 7గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. వరంగల్లో నిన్న ఒక్కరోజు టెస్ట్ చేయగా 7గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎంజీఎం హాస్పిటల్ దగ్గరలోనే 6గురికి పాజిటివ్గా నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపుగా ఎంజీఎం హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పీజీ డాక్టర్ కూడా కరోనా వైరస్ సోకింది. తీవ్రమైనటువంటి దగ్గు, జలుబు, జ్వరంతో పేషెంట్లు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వరంగల్లో కరోనా లేదంటున్నారు డిఎంహెచ్ఓ సాంబశివరావు. కానీ 7 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ కేసుల సంఖ్య 11కు పెరిగింది. ఏపీలో 30 కేసులు ఇంకా యాక్టివ్లోనే ఉన్నాయి, తెలంగాణలో 11. అంటే ఏ స్థాయిలో విస్తరిస్తుంది అర్థం చేసుకోండి. కరోనా ఇది మామూలు ఏదో సాదాసీదాగా వచ్చేటువంటి చిన్నగా 10 రోజులు పడుకుంటే అయిపోతుందిలే అనుకుంటే పొరపాటే. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధి కాదు ఇది. కరోనా ఒక్కసారి ఆ పేరు వింటేనే గత చరిత్రను గుర్తుపెట్టుకోండి. ఎంతటి ఇబ్బందులు పాలయ్యాం, ఎంతలా ఇబ్బంది పడిపోయాం, ఎంతలా భయభ్రాంతులకు గురైపోయాం, ఎన్ని ప్రాణాలు పోయాయి, మన కళ్ళెదుట తిరుగుతున్న వారు ఎంతమంది కుప్పకూలిపోయారనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తాజాగా వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ కూడా స్పెషల్గా కరోనా వార్డ్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సుమారుగా 7గురిని కూడా అక్కడే చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైనటువంటి దగ్గు, జలుబు, జ్వరంతో వారంతా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకే రోజు 7గురికి కరోనా పాజిటివ్ రావడం, నిర్ధారణ కావడం అనేది కాస్త వరంగల్ ప్రజల్ని, వరంగల్ జిల్లా వాసులందరినీ కూడా భయభ్రాంత గురి చేస్తుంది. ఎందుకంటే ఒకే రోజు 7గురికి వారందరూ కూడా కొంత సిమ్టమ్స్ ఉన్నాయి, వారంతా ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పి టెస్ట్ చేయగానే 7గురికి కూడా పాజిటివ్. దాంట్లో ఒక పీజీ డాక్టర్ కూడా ఉన్నారు, తనకు కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. వరంగల్లో కరెంట్ సిచ్యువేషన్ నేను మీకు మరింతగా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం నుంచి అందించే ముందు ఒకసారి స్టేట్ వైడ్గా యాక్టివ్ కేసుల సంఖ్య చూస్తే కనుక భారతదేశ వ్యాప్తంగా 4026 కేసులు ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాయి. 4026 కేసులు. సుమారుగా ఇప్పటివరకు 37 మంది మరణించారు. దానిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 10 మంది మరణిస్తే కేరళ నుంచి 9 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల మరణాల సంఖ్య ఇంతవరకు నమోదు కాలేదు. కానీ ప్రెజెంట్ తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీలో 28 కేసులు యాక్టివ్గా ఉన్నాయి ప్రెజెంట్. ఇటు తెలంగాణలో ఈ రోజుతో కలిపి
సుమారుగా 11 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. టెస్టులు పెంచితే ఇక్కడ గమనించండి, టెస్టుల సంఖ్య పెరుగుతోంది అని అంటే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సో వరంగల్లో కొంతమంది సిమ్టమ్స్తో వచ్చిన వారికి టెస్ట్ చేయగా వారికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మీ చుట్టూ ఇంకెవరైనా గనక ఆ సమస్యతో బాధపడితే దీంట్లో అవమానపడాల్సిన పని లేదు. మన ప్రాణాలు మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. కాబట్టి వెంటనే టెస్ట్ చేసుకోండి. మీకు టెస్టులు చేసుకుంటే దాంట్లో నిర్ధారణ కాలేదంటే మీరు యథేచ్ఛగా చిన్నగా మెడిసిన్ వాడచ్చు. కానీ కనుక నిజంగా పాజిటివ్ వస్తే మీరు నలుగురికి అంటించక మునిపే మీ అంతటా మీరే స్వీయ నియంత్రణలో ఉండిపోయి మీరు దాన్ని ట్రీట్ చేయడం కోసం ప్రారంభించండి. డైట్ ఫాలో అవ్వండి, డాక్టర్స్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే కనుక డెఫినెట్గా అది విస్తరించే అవకాశం ఉంది. సో కొంత జాగ్రత్త తీసుకోండి. మా ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్తాను నేను. ఎస్ వెంకటరత్నం, కరెంట్ వరంగల్ సిచ్యువేషన్ ఏంటి? అంటే టెస్టులు చేసినటువంటి ఆ 7గురికి పాజిటివ్ వచ్చింది, వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారు? వారి కరెంట్ వాళ్ళకి సంబంధించి హెల్త్ స్టేటస్ ఏంటి వాళ్ళది? అయితే మనోజ్, ప్రస్తుతానికైతే వరంగల్లో కూడా కరోనా వచ్చిందన్నటువంటి వార్తలు విన్న తర్వాత కూడా ఒక ఆందోళనపరమైనటువంటి వాతావరణం నెలకొంది. వరంగల్ ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇట్లాంటి కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ పేరుకు 7 కేసులే అని చెప్పి అంటున్నారు, కానీ అది సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి వరంగల్లోని ఒక ప్రైవేట్ అంటే ఎంజీఎం ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే 6 తీవ్రమైన దగ్గు, జలుబు అలాగే ఆ ఛాతీ నొప్పితో బాధపడుతున్నటువంటి పరిస్థితులు కనిపించింది. దీనికి సంబంధించి కూడా ఇది కరోనా లక్షణాలే ఉన్నట్టుగా డాక్టర్లు అనుమానం వ్యక్తం చేసి వారికి పరీక్షలు చేయగా కరోనా వచ్చినట్టుగా నిర్ధారణ చేసినట్టుగా సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు స్పెషల్ క్వారంటైన్ లో. అంటే ఇది బయటికి పొక్కకుండా ఈ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి ఒక సూచనలతోటి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లోనే వీరికి చికిత్స అందిస్తున్నారు. అందులో దాంతో పాటు ఎంజిఎం లో పనిచేస్తున్నటువంటి ఒక పీజీ డాక్టర్ కు కూడా కరోనా వచ్చిందన్నట్టు తేలడంతో ఇటు డాక్టర్లు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎప్పటికీ నిత్యం రద్దీగా ఉండండి. ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇట్లాంటివి రావడంతో కొన్ని వేల మంది ఒకేసారి హాస్పిటల్కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా రోగులు ఎక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఇక్కడ ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇది మరింత విస్తరిస్తే మాత్రం చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి డాక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ఈ కరోనాకు సంబంధించినటువంటి టెస్ట్ ఇంకా మొదలు కాలేదు ఎంజీఎం లో. ఒకవేళ టెస్టులు చేస్తే ఎంత మందికి వచ్చిందన్నటువంటి కోణంలో కూడా ఇంకా గమనించవచ్చు. ఇప్పటి వరకు అయితే వరంగల్ డిఎంఎండ్హెచ్ఓ సాంబశివరావు కూడా దీనిపై స్పందించారు. ఇప్పటి వరకు కరోనా కేసులు తమ దృష్టికి రాలేదని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు 6 ఉన్నారు. ప్రస్తుతం ఒక పీజీ డాక్టర్ కూడా ఈ చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని క్వారంటైన్ లో స్పెషల్ వార్డు ఏర్పాటు చేసి వెంకటరత్నం, మీరు చెప్తున్న ప్రకారంగా ఎంజీఎం పరిసర ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువగా అక్కడికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వందల సంఖ్యలో క్యూలు కట్టి మరీ అందరు నిల్చొని డాక్టర్ల చేత ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. సామాన్య బీద మధ్యతరగతి ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అటువంటి వారిని ఆల్రెడీ దాని ఎదురుగానే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ ఎంజీఎం హాస్పిటల్లో పనిచేసే పీజీ డాక్టర్ కూడా నిర్ధారణ అయిందని అంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం ఎటువంటి అలర్ట్ జారీ చేయబోతున్నారు? మాస్క్ని మ్యాండేట్ చేయబోతున్నారా? అంటే ఎటువంటి కండిషన్స్ అమలు చేయబోతున్నారు? మరి ఇప్పటికీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించినట్టు మాస్కులు అలాగే శానిటైజేషన్ ఇక్కడ మ్యాండేటరీగా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాకపోతే వైద్య ఆరోగ్య శాఖ దీన్ని గుర్తించి కొంత సూచనలు చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఎట్లాంటి ఆదేశాలు కూడా తమకు రాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు అలాగే డిఎంఎన్హెచ్ఓ కూడా చెప్పడంతో వీళ్ళు ముందస్తు ప్రివెంటివ్ మెజర్స్ మాత్రం తీసుకున్నారు. వచ్చినటువంటి